ప్రైజ్ ద లార్డ్. ది ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీ అందరికీ ఇంకొకసారి వెల్కమ్ చెప్తున్నాము. నేను హానా వివేక్, నాతో పాటు సిస్టర్ ఇవాంజలిన్ పాల్ ఉన్నారు, వైజాగ్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇంకా సిస్టర్ దీప్తి దుగ్గిరాల హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. మనం ఈరోజు 21st ఎపిసోడ్లోకి వచ్చాము. 20 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదరిస్తున్నందుకు. మన ఒక ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు మన ఒక సిస్టర్స్తో మాట్లాడదాము. సిస్టర్ ఈవా, మీరు ఎలా ఉన్నారు? ఈ వీక్ అంతా ఎలా ఉంది? హాయ్ అక్క, ప్రైజ్ లార్డ్ అందరికి. హాయ్ దీప్తి. ఈ వీక్ అంతా కూడా ఇట్ వాజ్ కంప్లీట్లీ హెక్టిక్ అక్క. ఐఎమ్ రైటింగ్ మై ఎగ్జామ్స్. ఇంకోటి నాకు బాగాలేదు, సో సైనస్ చాలా అగ్రివేట్ అయిపోయింది. బట్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ హియర్, ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నువ్వు ఇందాక కూడా చెప్పినట్టు వీఆర్ సో గ్రేట్ఫుల్ దట్ ఈ ఇన్ని ఎపిసోడ్స్ దేవుడు కంప్లీట్ చేశారు అండ్ వీ హ్యావ్ లెర్న్డ్ సో మచ్. We have been blessed just as much as the listeners. So I'm so grateful to all of you who are partaking with us in this show, journeying with us and having life to be so meaningful with Jesus in at the front. Deepthi, how about you? How was your week? I'm sure it was a roller coaster for you. Yes. Oh no, Eva, it was a wonderful week. First of all, praise the Lord to everyone. Wishing everybody a good day. So yeah, at workplace, I'll be moving into a new role, oka transition avutundi. So I'm occupied with that, and at the same time, grateful to God that we are coming together today. And Eva, yes, you are unwell. But I really appreciate both of you, even though you guys are unwell, but you're always ready for the Lord. So I really bless God and thank God for this wonderful time. Hannah, how about you? నీవెలా ఉన్నావు? నేను బాగున్నాను దీప్తి. కానీ నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా దేవుని దయని బట్టి ఆయన కృపను బట్టి మళ్ళీ మనం ఈ ఎపిసోడ్ చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ ఇద్దరు కూడా. మనం మళ్ళీ 1 వీక్ గ్యాప్ తర్వాత మనం ఇలా కలుసుకోవడం చాలా ఆనందం. మనము ఇంకా ఏమాత్రం మనం లేట్ చేయకుండా మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. మన ఎపిసోడ్ ఈరోజు ఏంటి అని అంటే, మన ఒక వర్స్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాము. 1 కొరింథీయులు 13:3. ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. 1 Corinthians 13:3. బట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ దీస్ ఈజ్ లవ్. సో ఈరోజు మీ అందరికి అర్థమై ఉంటుంది మనం మాట్లాడబోతున్న టాపిక్ ఏంటి అని అంటే ప్రేమ గురించి. మన ఒక టైటిల్ వచ్చేసి ద గ్రేటెస్ట్ వర్చ్యూ, అంటే అన్నిటికంటే కూడా గొప్ప అయినటువంటి గుణం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అంటే వింటున్న లిజనర్స్, మరి ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరైనా వింటున్నారు అని అంటే ఈ వీక్ అంతా కూడా ఎక్కువగా ఈ యొక్క ప్రేమ గురించి వింటారు. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నేను దీప్తిని ఫస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. దీప్తి, లవ్ అనేది ఒక చాయిసా లేకపోతే లవ్ అనేది ఒక ఫీలింగా? నీ ఒపీనియన్ ఏంటి? Yeah, thank you for this question, Hannah. ఇది one of the most important questions in our Christian life. లవ్ అనేది ఒక చాయిసా లేకపోతే ఒక ఫీలింగా అని అనేది మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, John 13 verse 34, it says, a new command I give you, love one another అని మనకి వాక్యంలో, దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు దట్ ఇట్ ఈస్ అ కమాండ్. అండ్ తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే, లవ్ యువర్ ఎనిమీస్, డూ గుడ్ టు దోస్ హూ హేట్ యు అని రాయబడి ఉన్నది. అంటే దీన్ని బట్టి మనకి దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇట్ ఈస్ అ కమాండ్ అండ్ ఇట్ ఈస్ అ చాయిస్ దట్ యు నీడ్ టు మేక్. మరి ఈ చాయిస్ తీసుకోవడము మరి అది ఈజీనా లేకపోతే కష్టమా? ఇస్ ఇట్ డిఫికల్ట్ ఆర్ ఇస్ ఇట్ అన్ ఈజీ థింగ్ అని అంటే, డెఫినెట్లీ కొన్నిసార్లు చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము వెళ్తూ ఉంటాము. అయితే మనము కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు ఉన్నాడు. ఐ వాజ్ జస్ట్ థింకింగ్, అంటే ఇప్పుడు లవ్ అనేది ఇస్ ఇట్ ఫీలింగ్ ఆర్ ఇస్ ఇట్ అ చాయిస్ అని అంటే, ఇట్ స్టార్ట్స్ విత్ ద ఫీలింగ్ అండ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ చాయిస్ అనేసి అని చెప్తాను. ఎందుకనంటే
లవ్ అనేది కానీ, యాంగర్ అనేది కానీ, ఇలాంటి అంటే ఇవన్నీ ఫీలింగ్స్ అన్నది, ఈ ఎమోషన్స్ అన్నీ కూడా వీఆర్ బ్లెస్డ్ విత్ ఎమోషన్స్ ఇన్ అస్. కానీ అది కంట్రోల్గా పెట్టుకోవడమే మనము వి టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ and we keep all those feelings under the control of the Holy Spirit, under the subjection of and at the subjection of Jesus Christ. సో ఈ ఫీలింగ్స్ అనేది కూడా మనకి, ఈ ప్రేమ అనేది ఇట్ స్టార్ట్స్ విత్ ద ఫీలింగ్ అండ్ ఇట్ గ్రోస్ విత్ చాయిస్. అండ్ అది ఎప్పటికీ కూడా నిలిచి ఉండాలంటే కూడా ఇట్ కాల్స్ ఫర్ కంటిన్యూస్ చాయిసెస్ టు ఆల్వేస్ చూస్ టు లవ్. అయితే ఈ ఎస్పెషలీ మన జీవితంలో మన సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం గమనించుకున్నట్లయితే మనం ఎదురుపడే కొన్ని పరిస్థితులు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ మనల్ని చాలా గాయపరిచి ఉంటారు. సో వాళ్ళని క్షమించాలి అని అంటే అది చాలా కష్టమైన పని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? లవ్ యువర్ ఎనిమీస్. ఆ లవ్ అంటే ఏంటి అన్నట్టు ఇట్ ఈస్ ఈక్వల్స్ టు డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ అనేసి అని చెప్తున్నారు. మనం ద్వేషించిన వాళ్ళు కాదు, మనల్ని ద్వేషించిన వాళ్ళని కూడా దేవుడు ప్రేమించమంటున్నాడు. అది ఒక చాయిస్ మనం తీసుకుంటున్నాం. సపోజ్ ఒక వ్యక్తికి మనము నచ్చట్లేదు. సో అతను ఒక సహాయం కొరకు ఆయన వెతుకుతా ఉన్నాడు, ఆమె వెతుకుతా ఉంది. సో మనం చేయగలం అది. కానీ మనం ఏమనుకుంటాం? మొట్టమొదట మన ఆలోచన ఏంటి అని అంటే, ఈ వ్యక్తికి నేను ఎందుకు చేయాలి? నేనంటే ఇష్టం లేదు, నా మాటలంటే పడదు కదా, నేను ఎందుకు చేయాలి అని ఫస్ట్ ఆలోచన మనకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి అని అంటే, క్రీస్తు యేసు ఆయన దేవుడు అయ్యుండి, ఆయన ఆ పరలోకాన్ని విడిచి, ఆయన అంటే దూతల చేత ఆరాధింపబడినటువంటి దేవుడు, ఆయన సర్వ మహిమ ఘనతలో కప్పబడినటువంటి దేవుడు. అటువంటి దేవుడు ఆయన మహిమను వదిలి ఆయన భూమి మీదికి మనుషుల మధ్యలో నివసించటానికి వచ్చి ఆయన ప్రాణాలని అర్పించటానికి ఆయన ఒక చాయిస్ తీసుకున్నాడు. If he hadn't taken a choice to love us, we wouldn't have had an eternal path. మనకి ఒక పాత్ అనేది, ఒక ఎటర్నల్ నిత్య జీవానికి ఒక మార్గం అనేది ఏర్పరచబడకపోతుండే. అది కేవలం దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, అవుట్ ఆఫ్ లవ్, అండ్ దట్ ఈస్ వై వీ హ్యావ్ అ హోప్, వీ హ్యావ్ అ పాత్. మనకు ఒక మార్గం ఉన్నది, మనకు ఒక సత్యం ఉన్నది. ఆయనే మార్గము, ఆయనే సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయన ఒక ప్రేమతో ఆయన ఒక చాయిస్ తీసుకొని హీ కేమ్ డౌన్ ఫర్ అస్, లీవింగ్ హిస్ గ్లోరీ అండ్ షేరింగ్ హిస్ గ్లోరీ విత్ అస్. ఇట్ ఈస్ అ చాయిస్. సో మనకి వేరే వాళ్ళతోని ఏమైనా కష్టం జరిగినప్పుడైనా కానీ, కష్టమైన పరిస్థితులలో వెళ్ళినప్పుడు కానీ, మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సినటువంటి వాక్యము, గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి మన మధ్యలోకి జీవించడానికి మనిషి రూపం ధరించి వచ్చాడు. ఇట్స్ అ చాయిస్ దట్ హి హడ్ మేడ్. సో దానికంటే కష్టమైతే కాదు కదా. హీ చోస్ టు డై ఆన్ ద క్రాస్ ఫర్ అస్. అయితే మనల్ని మాత్రం వీళ్ళేం సిలువ వేయట్లేదు కదా. మనల్ని కష్టపెట్టే వాళ్ళు మనల్ని తీసుకెళ్లి సిలువ వేస్తున్నారా? లేదు కదా. కాబట్టి ఇదంతా కూడా కష్టం అయినప్పటికీ కూడా లెట్ us మేక్ అ చాయిస్ టు కంటిన్యూస్లీ లవ్. సో హానా, నా ఆన్సర్ దీనికి ఏంటి అని అంటే, లవ్ అనేది ఇట్ స్టార్ట్స్ విత్ ద ఫీలింగ్ అండ్ ఇట్ గ్రోస్ with a continuous choice and it sustains with continuous choices. And we need to remember Jesus as our ultimate example of love. ఆయనని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఆయన మనల్కి సహాయం చేస్తాడు అలాని. దట్స్ వాట్ ఐ థింక్. మరి నీవేమనుకుంటున్నావు హానా? And you can also share like what are the most elements of love అని అనుకుంటున్నావు? థ్యాంక్ యూ దీప్తి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు. అది ఒక ఫీలింగ్ అని చెప్పి లవ్. ఇంకా మళ్ళీ ఫీలింగే కాదు, ప్రతిరోజు కూడా మనం తీసుకునే చాయిస్. మనల్ని ఎంత హర్ట్ చేసినా, మనం ఏ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా ప్రతిరోజు మనం ఫర్గివ్ చేస్తూ వాళ్ళని మళ్ళీ తిరిగి ప్రేమించాలి. అది మనం తీసుకునే నిర్ణయం అని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు. నువ్వు అడిగిన సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు
నేను ఒకసారి ఈవెన్ కూడా ఈ క్వెషన్ మీద నీ థాట్ షేర్ చేసుకోవాలని అడుగుతున్నాను ఇవా. అక్క అబ్సల్యూట్లీ దీప్తి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అంటే ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ బెటర్ వర్డ్స్ యాక్చువల్లీ. అండ్ ఐ వాంట్ టు లీవ్ ఇట్ అట్ దట్. ఎందుకంటే తను చెప్పింది ఇట్స్ కనెక్టింగ్ విత్ రియాలిటీ ఆఫ్ లైఫ్. ఎవ్రీ డే మనకి ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ మనము ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము. లేదా కొన్నిసార్లు యువర్ ఫీలింగ్స్ ఆర్ యూ కెనాట్ మేబీ హ్యావ్ అ ఫీలింగ్. అట్ దోస్ టైమ్స్ యూ రిమెంబర్ that God commanded us to love. So, uh, uh, only one example I'd want to share, and a thought that God has given me, and He leads me in those thoughts. A thought ఏంటంటే the truth is first. ఇప్పుడు 3 people walking అనుకోండి, like 3 people are walking. The first person is truth. The first person is the truth of God's word, what He is commanding us to do. Second is um, the fact is, what are we going to do now? It is in our hands, the choice. And the third one is the feeling. 3 people walking together, one after the other. So it should always be in such a way that feelings follow choices and choices follow the truth of God's word. This was so beautifully explained and illustrated by brother Zach Poonen. So I learned it from him that follow God's word, follow God's command. దీప్తి చెప్పినట్టు ఆయన ఇచ్చిన ఆ ఆదేశాన్ని మనము నంబర్ 1 ప్రయారిటీగా పెట్టుకొని దాని తర్వాత మనం ఆ చాయిస్ చేసుకుంటాం. లేదు, నేను ప్రేమించాలి, నేను ప్రేమిస్తాను. ఆటోమేటిక్లీ అవర్ ఫీలింగ్స్ విల్ ఫాలో. సో దీప్తి కూడా చాలా బ్యూటిఫుల్ గా లెట్ యువర్ ఫీలింగ్స్ బీ ఇన్ ద గైడెన్స్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో వింటున్న వాళ్ళందరము మనము కూడా మేబీ వీ కెన్ జస్ట్ గివ్ ఆ ఫీలింగ్స్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్. ఆ ఫీలింగ్స్ ని దేవుని చేతిలో పెట్టి, లార్డ్ హెల్ప్ మీ టు మేక్ ద చాయిస్ టు ఒబే యువర్ వర్డ్, టు ఒబే యువర్ కమాండ్మెంట్ ఆఫ్ లవ్. అంటే ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. It's a thing that I follow every day, Akka. So I'm just sharing. థ్యాంక్ యూ ఇవా. చాలా చక్కగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు. దీప్తి అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రేమకి మూలాలు ఏంటి అని, ప్రేమకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి అని అడిగింది. సో మనము అవి చర్చించుకునే ముందు అసలు ఇప్పుడు కనపడే ప్రేమ ఎట్లా ఉంది ఎవరి మధ్య అయినా కూడా, అంటే ఇప్పుడు తల్లిదండ్రుల మధ్య అయినా, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు, సిబ్లింగ్స్ మధ్యలో అయినా, ఫ్రెండ్స్ మధ్యలో అయినా ఎట్లా ఉంది ఇప్పుడున్న ప్రేమ అనేది మనం ఒకసారి చూసుకుంటే, అంటే నిజంగా అది ఒక ప్రేమ అని అనిపిస్తుందా అన్నట్లు అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. ముఖ్యంగా అంటే ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చూసుకుంటే చాలా మంది ఎక్కడ కూడా అంత ప్రేమ అనేది చూపించటం లేదేమో అని అనిపిస్తుంది. అంటే వాళ్ళకున్నే కంప్లెయింట్స్ వినడమైనా, లేకపోతే తల్లిదండ్రులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయినా, ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో వాళ్ళని వదిలేయడము, వాటన్నిటికి అగెయిన్స్ట్ అని కాదు కానీ, అంటే వాళ్ళ సిట్యుయేషన్స్ ఉండుండొచ్చు. కాకపోతే ఆ ప్రేమ ఏదైతే ఉందో మనం చిన్నప్పుడు చూసినటువంటి ఆ ప్రేమ ఇప్పుడు ఈ జనరేషన్‌లో అదైతే తక్కువైపోతుందని అయితే అనిపిస్తుంది. మరి ముఖ్యంగా యంగ్ జనరేషన్, ఈ జెన్‌జీ ఆ జనరేషన్ తీసుకుంటే, వాళ్ళకొచ్చేటప్పటికి ఆ ప్రేమ అంటే ఏంటి అనేది చూస్తే ఎక్కువగా సోషల్ మీడియాలో వాళ్ళు ఉండాలి. సోషల్ మీడియాలో కనపడాలి. అందరూ అని కాదు, ఎక్కువ శాతం ఇలా ఉన్నారు. సోషల్ మీడియాలో కనపడాలి. ఏం జేసినా కూడా సోషల్ మీడియాలో పెట్టాలి. ఎక్కువ లైక్స్ రావాలి. ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఉంది. అంటే ప్రేమ అనే దాంతో ఎన్నో జరుగుతున్నట్లు మనం చూడొచ్చు. సిబ్లింగ్స్ మధ్యలో కానీ, ప్రేమ అనేది ఎక్కడ వచ్చింది? ఎక్కడ ఉంటుంది? వాళ్ళిద్దరి మధ్యలో అయినా, లేకపోతే ఏదైనా గాని అంటే ఆస్తి తర్వాత, ఇంకా వేరే తర్వాత మనీ, అవన్నీ తర్వాత లాస్ట్‌లో పెడుతున్నారు ప్రేమ. ఇక్కడ ఈ యొక్క ప్రపంచంలో ఎవ్వరి మధ్య జూసినా, లేకపోతే ఒక గర్ల్, బాయ్ జూసుకున్నా, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్యలో జూసుకున్నా ప్రేమ అనేది అంటే ఆఖరిలో స్థానంలో ఉన్నట్లు మనం చూసుకుంటున్నాం. కానీ ఇక్కడ వాక్యంలో మనం చదువుకుంది అన్నిటికంటే గ్రేటెస్ట్ అని చదువుకున్నాము. కానీ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఒక్క దాంట్లో గూడా ప్రేమ అనేది అది చివరి స్థానంలో వాళ్ళకుంది. వాళ్ళ వేరే డిజైర్స్ అన్నీ కూడా ముందుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇంకా న్యూస్‌లో గూడా చాలా అంటే చాలా విన్నాం. ప్రేమ పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో, ప్రేమ పేరుతో ఎన్ని హత్యలు, మర్డర్స్ జరుగుతున్నాయో అనేది గూడా మనం చూస్తున్నాం.
కానీ ఇవన్నీ ఇక్కడ లోకంలో చూసే ప్రేమ, లోకంలో కనిపించే ప్రేమ ఏది గూడా ఈ యొక్క ప్రేమకి మూలాలైతే ఎక్కడ మనకు కనిపించవు. ఎంత వెతికినా గూడా మనకైతే కనిపించవు. కానీ ఇక్కడ మనకి వాక్యంలో ఏమని ప్రేమకు మూలాలు ఉన్నాయి, ఏది ప్రేమకి మూలం అని చెప్తున్నారు అనంటే, ఒకసారి మీ దగ్గర బైబిల్స్ ఉంటే మొదటి కొరింథీయులు 13 13 అధ్యాయము 4 నుంచి మనం చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉంటే నాతో పాటు తెరవండి. మొదటి కొరింథీయులకు మనందరికి తెలిసిందే. ఒక్కసారి మనం ఇంకొకసారి ధ్యానించుకుందాము. 13వ అధ్యాయంలో 4 వచనం చూసుకుంటే 2 విషయాలు. ప్రేమ ఇక్కడ ఏమని కనపడుతుంది అనంటే, ప్రేమ ఆహ్, కైండ్ అని కనపడుతుంది. లవ్ ఈస్ కైండ్ అని కనపడుతుంది. లవ్ ఈస్ లాంగ్ సఫరింగ్ అని కనపడుతుంది. నిజంగా ఇప్పుడు ఉంచే ప్రేమ, ఈ జనరేషన్‌లో ఉన్న ప్రేమ నిజంగా కైండ్‌గా ఉందా? అంటే అది మనము అయితే చెప్పలేము. చాలా సార్లు ఎంతో అసభ్యంగా, లేకపోతే ఎంతో కోపంగా, ఎంతో గర్వంగా ఉండే ప్రేమలు మనకు కనపడుతున్నాయి. ఎక్కడ దీర్ఘశాంతంగా ఉండైతే ప్రేమలైతే మనకు కనపడటం లేదు గదా! కానీ బైబిల్ ఏముందంటే ప్రేమ అంటే ఇది. ప్రేమ అంటే కైండ్. ప్రేమ అంటే లాంగ్ సఫరింగ్. ఎక్కడ మనకి ప్రేమ దొరుకుతుంది అనంటే యేసుక్రీస్తులోనే దొరుకుతుంది. మీ దగ్గర సమయం ఉన్నప్పుడు చదవండి. 2 పేతురు 3 అధ్యాయము 9 వచనం చూసుకుంటే మనమందరం గూడా రక్షించబడాలి అని చెప్పి ఆ దీర్ఘశాంతంగా ఆయన ఉన్నారని ఆయన ఆ ఒక్క వచనంలో ఉంది. తర్వాత మన దేవుడు ఎంత దయగల దేవుడు అని కూడా మనకు తెలుసు. తర్వాత వచనాలు చూసుకుంటే ప్రేమ ఏది కాదు అనే ఇది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కానీ మనకి చాలా విషయంలో ప్రేమ పేరుతో ఇవన్నీ చేస్తా ఉంటాం. ప్రేమ పేరుతో ఇంకొకళ్ళని మనము తక్కువ చేసి చూపిస్తాం. ప్రేమ పేరుతో మనం తొందరగా కోపం తెచ్చుకుంటాం. ఇంకా మనం ప్రేమిస్తున్నామని చెప్తాం గానీ, వాళ్ళు ఒక్కసారి ఏదైనా ఒక తప్పు చేస్తే, ఎన్నో ఇయర్స్ బ్యాక్ డేట్‌తో సహా మీరు ఈ తప్పు చేశారని చెప్పి చెప్తాము. ఇవన్నీ గూడా అంటే ఇవి ఉండొద్దు అని చెప్పి 7-8 థింగ్స్ చెప్పారు. ప్రేమ అంటే ఇలా ఉండొద్దు అని. కానీ మనం ప్రేమ అంటే అలానే చేస్తాము. ఒక్కసారి మనం చూసుకుంటే ప్రేమ మత్సర పడొద్దు అని అనుంది. అంటే ప్రేమ ఎవ్వరి మీద అది కుళ్ళు గాని అలా చూపిచ్చదు అని. ఎందుకంటే అది చాలా చిన్నగా స్టార్ట్ అవుతది గానీ, మనకి ఏసేపు విషయంలో అయినా, లేకపోతే ఏబెల్ విషయంలో అయినా చూసుకుంటే అది ఎంత హత్యకు దారితీసిందో మనం చూసాం. యేసుక్రీస్తుని గూడా వాళ్ళు మత్సరపడే సిలువ వేశారని కూడా మత్తయి సువార్త 27 అధ్యాయము 8 వచనం మనం చూసుకున్నాం. సో, తర్వాతవన్నీ మనం చదువుకుంటే ఆ 7 గూడా ప్రేమ ఎక్కడ కూడా ఆ గర్వం గాని చూపిచ్చదు. ఇంకొకళ్ళని డిజానర్ జేయదు. సెల్ఫ్ సీకింగ్ కాదు. తొందరగా కోపపడదు. ఇవన్నీ కూడా మనకున్నాయి. ఏ ఒక్క రికార్డ్ కూడా పెట్టదు అని చెప్పి. ఇవన్నీ కూడా మనకెక్కడ కనపడతాయి అనంటే, నిజంగా మనుషులలో వెతకడం అనేది మనకు చాలా అంటే దొరకకపోవచ్చు మనుషులో వెతకడం. ఎందుకంటే మనుషులు ఏదో ఒక ఏరియాలో వాళ్ళు ఫెయిల్ అవుతారు. నిజంగా మనకి ఇలాంటి ప్రేమ యేసుక్రీస్తులోనే కనపడతది. ఖచ్చితంగా ఆయన ఒక ప్రేమ అంటే ఏ ఒక కండిషన్స్ లేవు. ఆయన ఒక ప్రేమ శాశ్వతమైనది. ఇక్కడ చూపించే ప్రేమ మనకి యేసుక్రీస్తులో కనపడతది. ఆయన మనకు చెప్తున్నాడు. మనము ఎట్లా ఆయన చేత ప్రేమించబడ్డామో అదే విధమైన ప్రేమ ఇంకొకళ్ళ మీద మనం చూపించాలి అని చెప్పి. తర్వాత వచనంలో కూడా మనకి 4 కనపడతాయి. ఏంటి ప్రేమ ఒక గుణం అంటే ఇట్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ అని చెప్పి, ఆల్వేస్ ట్రస్ట్, ఆల్వేస్ హోప్స్ అండ్ ఆల్వేస్ పర్సీవర్స్ అని చెప్పి 4 విషయాలు అక్కడ రాసినవి మనం చూసాం. సో, మనం ప్రేమ అని అనుకుంటున్నాము అనంటే, ఇంకొకరిని ప్రేమిస్తున్నాము అనంటే ఇవన్నీ మనలో ఉన్నాయా? ఈ యొక్క ప్రేమ యొక్క మూలాలు మనలో ఉన్నాయా? అని మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ లోకం చూపించే ప్రేమ గాదు. అంటే ఆ పోటీ ఉండడం కానీ, ఏదైనా ఒక మంచి కాస్ట్‌లీ గిఫ్ట్ కొనిస్తేనే ప్రేమించడం అని కానీ, లేకపోతే ఈ 1 వీక్ అంతా సెలబ్రేషన్స్ ఉన్నాయి గదా! అవి గిఫ్ట్స్ ఇవ్వాలి, లేకపోతే ఈ సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేయాలి, చేయకపోతే ఇవన్నీ గూడా ప్రేమ గాదు. ప్రేమ అంటే ఏంటి అనంటే, ఈ యొక్క మనం వచనాల్లో చదువుకుంది ఆ ప్రేమ. అలాంటి ప్రేమ మనకి యేసుక్రీస్తు ద్వారా మనకొచ్చింది. ఇట్లాంటి ప్రేమ మనము ఇంకొకళ్ళకి మనం చూపించాలని చెప్పి మనం తెలుసుకోవాలి. నీ థాట్స్ షేర్ చేసుకుంటావా? అక్క అబ్సల్యూట్‌లీ అక్క. ఈ మనకి వాక్యంలో రాయబడిన క్లారిటీ ఈ లోకంలో దొరకదక్క. మేబీ వరల్డ్‌లీగా ఆలోచిస్తే లేదా ఆహ్, ఈ ఆహ్, ఈ లోకంలో ఉన్న ఆలోచనల ప్రకారం అండర్‌స్టాండ్ చేసుకోవాలని ట్రై చేస్తే లవ్ అనే వర్డ్‌ని అది ఎంతో ఇఫ్ ఐ కెన్ యూజ్ దిస్ వర్డ్ దే హావ్ అబ్యూస్డ్ దిస్ వర్డ్ లవ్. లవ్‌కి రియల్ మీనింగ్ అనే లేదు. ఎందుకంటే దేవుడు మనకి లవ్ అంటే ఇట్ ఈస్ బీయింగ్ సెల్ఫ్‌లెస్. అంటే మన గురించి ఆలోచించకుండా ఇతరుల కోసం మనము జీవించే ప్రయత్నం చేయాలి అని దేవుడు ఎంత క్లియర్‌గా చెప్పినప్పుడు, ఇవాళ రేపు లోకంలో లవ్ యోర్‌సెల్ఫ్ అని అంటున్నారు. లవ్ యోర్‌సెల్ఫ్ ఫస్ట్. ఇఫ్ యూ కాంట్ లవ్ యోర్‌సెల్ఫ్ హౌ కెన్ యూ లవ్ అదర్స్? దట్ ఈస్ సో ఆహ్,
ungodly, because the Bible says deny yourself but love others. It's not easy to love others when you put yourself in the highest priority. Yes, you must take care of your health, take care of your mindset, take care of yourself in the way that you are available, helpful to others. Kani loving is a very deep emotion, because love is not just a feeling or an emotion, it's the very being. మనిషికి ఒక మనస్తత్వమే ప్రేమ. ఇది ఎందుకు ఉంది, ఎందుకు అలా ఉంది అంటే వాక్యంలో చాలా క్లియర్ గా గాడ్ ఈజ్ లవ్. His very personality, his very being is love. So we who are made in his image carry his personality of love. That is why ఇవాళ రేపు అని కాదు, లోకంలో మనం చూస్తుంది ఏంటంటే, when people love each other, they go to any extent to profess their love, or to, in this worldly senses, they can go to any extent. కానీ క్రైస్తవుల ప్రేమ కూడా చూసుకుంటే ఒకరి ఇతరులకు హెల్ప్ చేయడానికి కానీ మనం ఆలోచించం. క్రైస్తవులకి ఆ ప్రేమనే వేరే. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ మై ఓన్ లైఫ్. నేను ఎంతో సెల్ఫిష్ గా ఉన్న రోజుల్లో చాలా సెల్ఫ్లెస్ గా నన్ను ప్రేమించిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కొంతమంది, అక్క నువ్వైనా చాలా మంది ద్వారా నేను దేవుని ప్రేమని తెలుసుకున్నాను, రుచి చూశాను. కాబట్టి టు ఎక్స్పీరియన్స్ లవ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఇన్ యువర్ వెరీ బీయింగ్. యు ఆర్ క్రియేటెడ్ ఇన్ లవ్ బై గాడ్ అండ్ హీ ఈజ్ లవ్. సో we must live in that knowledge of being created in love అని నా thoughts akka. Deepti, you want to say anything? Yeah, like you both have mentioned, ఇప్పుడు the definition of love or the meaning of love is entirely changed in today's society. So I think we need to use this as an opportunity to give a call to each and every person, whoever is listening to this podcast, to choose to love, to remember that it is a choice, and always stick to the truth. అండ్ అంటే వరల్డ్లీ ఫామ్గా మనం ఐడెంటిఫై చేసుకోకుండా యాజ్ అ గాడ్లీ పర్సన్ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్. వీఆర్ కాల్డ్ టు బీ సెట్ అపార్ట్. సో దానికి తగ్గట్టే మనము దేవుని స్టాండర్డ్స్కి తగ్గట్టు మనం బ్రతుకుతాము. మనము ఈ యొక్క సొసైటీకి అనుసారంగా కాదు, కానీ మనము దేవుని స్టాండర్డ్స్ ప్రకారంగా, దేవుని వాక్యము ఎలా ప్రేమించమంటుందో అలా ప్రేమిస్తాము, ఎలా యాక్సెప్ట్ చేయమంటుందో అలా యాక్సెప్ట్, ఎలా క్షమించమంటుందో అలా క్షమిస్తాము. సో లెట్స్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు గివ్ అ కాల్ and to remind ourselves to always choose to love in line with the truth and in line with the Holy Spirit. థ్యాంక్ యూ ఇవా, థ్యాంక్ యూ దీప్తి. ఇవా, నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకు అసలు ప్రేమ అనేది, ఎందుకు అది ఒక పునాది? వై ఇస్ ద లవ్ ఫౌండేషన్? అక్క, ఈ క్వశ్చన్కి నేను స్టడీ చేస్తా ఉన్నప్పుడు the truth and the love literally that God filled my heart with, అంటే ఈ క్వశ్చన్ కోసం నేను జస్ట్ దేవుణ్ణి అడిగి ఆయనని when I'm thinking about it only, the మ్యాగ్నిఫిసెన్స్ ఆఫ్ గాడ్స్ లవ్, లేదా ఆయన ఎంత ఎంత అద్భుతమైన ప్రేమ అనేది జస్ట్ ఒక్క గ్లిమ్స్ లో మేబీ నాకు అర్థమైంది, ఒక 0.001. సో నా ఆన్సర్ని లేదా నా థాట్స్ని నేను 4 points లో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అక్క. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇందాక కూడా నేను నా పాయింట్ షేర్ చేసినట్టు, ద లవ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ద వరల్డ్. ఈ ప్రేమ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో లోక జ్ఞానముతో అర్థం చేసుకునే ప్రేమ కాదు. యూ క్యాన్ ఓన్లీ అండర్స్టాండ్ ఇట్ ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది మనము ఏదో లోక జ్ఞానంతో లోకస్తులుగా ఆలోచిస్తే, నీవు లేదా నేను లోకంలో జీవిస్తున్న వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి. బికాస్ దే హ్యావ్ నాట్ బీన్ బోర్న్ అగైన్ ఇన్ ద స్పిరిట్. దేవునిలో తిరిగి జన్మించలేదు వాళ్ళు ఆత్మీయంగా, కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. బికాస్ గాడ్ ఇస్ ద స్పిరిట్
and we are born of him, we take the nature of God, or we are born in the nature of God. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, లేదా ఇప్పుడు ఫిజికల్ గా కూడా మనం ఆలోచిస్తే, మన పిల్లలు మన పోలికలు ఉంటాయి. దే హ్యావ్ అవర్ నేచర్, ఆర్ ట్రేట్స్, ఆర్ క్యారెక్టరిస్టిక్స్. To an extent that they share our DNA. So in the same way, when we are born again in the spirit, we carry the nature of our heavenly Father. Yakob Patrikalo in James, we are called the first fruits after Jesus. Jesus is the first, and then we are the fruits in him. We are born to him, or born through him on the cross, the pain of the cross. సో రోమన్స్ 8 లో కూడా చాలా బ్యూటిఫుల్ గా పౌల్ గారు ఈ మిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. సో టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్, that is love, we have to be born again in his spirit. That's why it is the foundation of our very being. Love is the foundation of our personality. It's the foundation of our purpose. It is the foundation of our very being. ఈ లోకంలో మనం జన్మించడానికి కానీ, లేదా మనకి ఒక ఉద్దేశం కలిగి ఉండడానికి, మనకు ఒక ప్రణాళిక కావాలంటే, అవన్నిటికీ ఫౌండేషన్, పునాది అనేది ప్రేమ. బికాజ్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఈ నేచర్ ఆఫ్ గాడ్ మనము 1 John chapter 4, 7 and 8 లో కూడా ఈ వర్సెస్ లో మనం చూసుకుంటాం అక్క. దట్ గాడ్ ఇస్ లవ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఆఫ్ లవ్. దీనికంటే క్లియర్ గా జాన్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మనకి ఆ వాక్యాలు చదివితే you'll just function in that being, because you are of the nature that God has created you in. Deepti already the greatest commandment gurinchi cheppindi. So the second thing that I have written in my own understanding of what love is that God shared with me, దేవుడు ఇచ్చిన ప్రత్యేక ఉద్దేశం లేదా ఆదేశము, కమాండ్మెంట్ అనేది లవ్. He said he commanded us to love one another. సో కమాండెడ్ అన్నప్పుడు నాకు ఒక థాట్ దేవుడు నాకు మనసులో పెట్టారు. అదేంటంటే, అ కమాండ్ ఓవర్ రూల్స్ రీజనింగ్. అ కమాండ్ ఓవర్ రూల్స్ రీజనింగ్. కమాండ్ దేవుడు ఇచ్చినప్పుడు, లేదా మనుషులు ఇచ్చినప్పుడు, ఇప్పుడు మనకి హైయర్ అథారిటీగా ఒక కమాండ్ ఇచ్చాడు, ఇది నువ్వు చెయ్యాలి. ఎస్పెషలీ మిలిటరీలో తీసుకొని మనం అర్థం చేసుకోవాలనుకుంటే, ఆ కమాండ్ తీసుకునే వాడికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి, లేదా ఒక మాట తిరిగి మాట్లాడడానికి ఆలోచన ఉన్నా చెప్పడు, చెయ్యడు. సో దట్ కమాండ్ దట్ హీ హెస్ రిసీవ్డ్, ఇట్ ఓవర్ రూల్స్ హిజ్ ఓన్ రీజనింగ్. To that extent that we are called soldiers of the command of Jesus Christ. Soldiers under command. Even Paul calls us, we are soldiers. తిమోతితో చెప్తారు, మీరు సైనికులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చే ఆ కమాండ్ ని మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, మనకి ఎలాంటి డెఫినెట్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, బట్ సరెండరింగ్ టు ద పాయింట్ ఆఫ్ అవర్ రీజనింగ్ not matching up to the command, not allowing our reasoning, our thought process to come in the way, bringing every thought captive into obedience of Jesus Christ. That is what the Holy Spirit does. The third thing that I have realized and understood, that so మన third point, the reason for salvation, మన రక్షణకి ఒక మెయిన్ రీజన్, ఆ రీజన్ ఏంటంటే లవ్. God so loved the world that he gave his only begotten son. మనం యోహాను 3:16 చూసుకుంటాము, దేవుడు ఎందుకైనా కుమారుణ్ణి ఇచ్చాడు. అక్కడ రీజన్ మనకు తెలుస్తుంది, బికాస్ హీ లవ్స్ అస్. దానికి వేరే రీజనే లేదు, ఓన్లీ బికాస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్. మన గురించి మనము పరీక్షించుకుంటే, మనము ఇతరుల కోసము ఏదైనా చేసినప్పుడు, did we ever do it with only out of pure love? We have to check ourselves. Let the reason be love. Let the reason be love. The fourth one is the definition of faith is love. మన విశ్వాసానికి
ఒక డెఫినిషన్ అనుకుంటే, లేదా దాన్ని ఈ లోకంలో ఉన్న వాళ్ళతో మనం షేర్ చేసుకోవాలంటే, అది ప్రేమ ద్వారానే అవుతది. You cannot share faith through hatred. You cannot share our faith with anything else except with love. నీవు ఇంటెలిజెన్స్‌తో నేను నా విశ్వాసం అందరితో పంచుకుంటాను. నాకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి మాటలు ఇచ్చాడు, మంచి అందం ఇచ్చాడు, మంచి పాటలు పాడతాను. నో, it's not possible. Only through love. The last thing is, మనం లాస్ట్‌లో చూసుకుంటే ద రీజన్ ఈరోజు మనము పెట్టుకున్న ఈ పాడ్‌కాస్ట్ లేదా మనం చదువుకుంటున్న ఈ టాపిక్, చర్చించుకుంటున్న ఈ గొప్ప విషయము, ద అల్టిమేట్ వర్చ్యూ దేవుడి నుండి వచ్చిన అతి ముఖ్యమైనది, అతి శ్రేష్టమైనది, అతి ఉత్తమమైన ధర్మము ప్రేమ. ఆ ప్రేమని మనం తెలుసుకున్నామా? ఆ ప్రేమని మనం రుచి చూచామా? దేవుని ప్రేమని మనం ఒకళ్ళనొకళ్ళు మనం షేర్ చేసుకోగలుగుతున్నామా? ఇదే నేను అర్థం చేసుకున్న విషయాలక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇవ. చాలా క్లియర్‌గా నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసావు. ఎందుకు ప్రేమ అనేది పునాది అని చెప్పి వాక్యంలో నుంచి. థ్యాంక్ యూ సో మచ్. లిజనర్స్ అందరికి కూడా మీరు వింటున్నారు, మీకు అర్థమవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ లోకంలో మనకు కనిపించేది ఎక్కడ కూడా అది ప్రేమ కాదు. వాటిలలో పడి మనం మోసపోకుండా మనము దేవుని ఒక ప్రేమలో మనం ఎదుగుదాము. దేవుడు ఏ వాక్యంలో ఎలాంటి ఆయన ప్రేమ చూపించాడో తెలుసుకొని అలాంటి ప్రేమలో మనం బలపడతాము. ఈ యొక్క ఎపిసోడ్‌ని మనం క్లోజ్ చేసుకుందాము. ఒక సాంగ్ తోటి ఇంకా మనం ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాము. Above all powers, above all kings, above all nature and all created things, above all wisdom and all the ways of man. You were here before the world began. Above all kingdoms, above all thrones, above all wonders the world has ever known, above all wealth and treasures of the earth, there's no way to measure what you're worth. Crucified, laid behind the stone, you lived to die, rejected and alone, like a rose, you were trampled on the ground. You took the fall and thought of me above all. You were crucified, laid behind the stone. You lived to die, rejected and alone, like a rose. You were trampled on the ground. You took the fall, and you thought of me above all. బైబిల్‌లో గ్రేటర్ లవ్ హ్యాస్ నో మ్యాన్ దెన్ హీ దట్ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. అందుకే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది యేసు ప్రభు ద్వారా ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమించింది అబవ్ ఆల్, అన్నిటికంటే ఉత్తమమైనది ప్రేమ. అన్నిటికంటే ఉత్తమమైన గుణము ప్రేమ అని ఈ సాంగ్ ద్వారా మనము తెలుసుకున్నాము. అక్క, మీరు ప్రేయర్ చేస్తారా? థ్యాంక్ యూ ఇవ. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోకి వెళ్దాము. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి,
యేసయ్యా ప్రేమమయుడవయ్యా. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతోటి మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలయ్యా. ప్రేమ శ్రేష్టమైనదని మాకు తెలియచేసినందుకు వందనాలయ్యా. మీ ప్రేమలో యేసయ్యా నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ఇంక మీదట నడిపించబోతున్నందుకు కూడా వందనాలు తెలియచేస్తున్నాం యేసయ్యా. అవునయ్యా, మిమ్మల్ని మేము రుచి చూసి తెలుసుకున్నాం యేసయ్యా. మీరెంత ఉత్తమమైన దేవుడో అని. యేసయ్యా మా ఎడల మీకున్న ప్రణాళికను బట్టి వందనాలు తెలియచేస్తున్నాం యేసయ్యా. నాయన మేము కూడా యేసయ్యా నాయన ఈ లోకానుసారంగా ఈ లోకం చూపించే ప్రేమలో నాయన మేము పడిపోయి మోసపోకుండా యేసయ్యా నాయనా మీరు మమ్మల్ని ఏ విధంగా ప్రేమించరు, మీ యొక్క వాక్యంలో యేసయ్యా మేము ఎలా ప్రేమించాలో అని మీరు తెలియజేశారు. అదే రకమైనటువంటి ప్రేమ మేము ఇతరులు ఎలా కనిపించేలాగా మీ యొక్క ప్రేమను నాయన ఇంకొకళ్ళకి పంచేలాగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. వింటున్న లిజినెస్ మాకి మీకు మా మమ్మల్ని అందరినీ కూడా యేసయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్యా. మాలో మీకే ఇష్టం లేనివి ఏవి ఉన్నా కూడా యేసయ్యా అవి తీసివేసి నాయన మీకు దగ్గరగా ఇంకా మమ్మల్ని చేర్చుకోమని మా యొక్క జీవితాల్లో యేసయ్యా నాయన మీకు ఒక గొప్ప సాక్ష్యంగా ఉండేలాగా సహాయం దయచేయమని ఇంకొకసారి నాయన మీరు మాపై చూపిస్తున్నటువంటి ఆశ్చర్యమైన ప్రేమకి, శాశ్వతమైన ప్రేమకి నాయన వేలాది వందనాలు తెలియజేస్తూ మీరు మాకు ఈ గొప్ప ధన్యత ఇచ్చినందుకు కూడా నాయన మీ ప్రేమలో యేసయ్యా నాయన మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా వందనాలు తెలియజేస్తూ ఇంకొకసారి నాయన మీకు నాయన మీ యొక్క నామంని నాయన మేము మహిమపరుస్తూ ఈ కొన్ని మనవులు నా ప్రియ రక్షకుడైన యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వింటున్న లిజినెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా కార్యక్రమాన్ని విన్నందుకు. మీకు తెలిసిన వాళ్ళతో ఉంటే కూడా మీరు ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్పండి, షేర్ చేయండి. మన ఒక కార్యక్రమం మళ్ళీ గ్రేస్ బ్రాడ్‌కాస్టర్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. స్పాటిఫై అనే యాప్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. మీరు జాయిన్ అయ్యి వినండి. మళ్ళీ మనం ఎపిసోడ్ 22లో కలుసుకుందాము. మన ఒక కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు, సాయంత్రం 7 గంటలకు మరియు శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకసారి మీరు ట్యూన్ ఇన్ అయ్యి విన్నందుకు. తిరిగి మనము నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. గాడ్ బ్లెస్.